జై శ్రీరామ్ స్వామి. శ్రీ గురుదేవుల పాదపద్మాలకు ప్రణామాలు స్వామి. స్వామి 105వ సర్గలో స్వామి, పేజ్ నెంబర్ 910 స్వామి, 22వ శ్లోకము. ఆహా, మంత్రాదులందలి ఈశ్వరీయ శక్తి అత్యద్భుతమైనది, సమర్థుల చిత్తమును కూడా అయ్యేది విమోహితమునర్చును కదా అని అన్నారు స్వామి. ఈ ఈశ్వరీయ శక్తి అంటే స్వామి అంతా ఈశ్వరీయ శక్తి. శక్తి మరొకరిది ఇంకొకరిది అనేది ఏం లేనే లేదు. అది మాయాశక్తి అయినా లేదు సాత్విక శక్తి అయినా సరే అది ఈశ్వరీయ శక్తియే అవుతుంది. చిత్రం చిత్రాహి దేవస్య పదార్థశతశక్తయ సుశక్తమపి మే చిత్తం యాభిర్మోహే నివేశితం. నా చిత్తం చాలా దృఢమైనదే అయినప్పటికీ, శక్తి కలిగినదే అయినప్పటికీ కూడా ఈ మాయాశక్తి యొక్క గొప్పతనం చూడండి, ఎంత చిత్రమైనదో చూడండి. ఇవి పలు విధాలుగా ఉంటుంది, వీటన్నిటికీ ఎవరైనా మోహితులు కావాల్సిందే అని చెప్తూ ఉంది ఈ శ్లోకం. ఈశ్వరీయ శక్తి అన్నదానికి ఏమిటంటే అది స్వంతమై ఉన్నది కాబట్టి ఒకడికి అతడు దానికి ఈశ్వరుడై ఉన్నాడు. అర్థమైందా? ఆ విధంగా అది ఈశ్వరీయ శక్తి అవుతూ ఉంది. ఈశ్వర శబ్దం దగ్గర ఐశ్వర్యం ఉంటుంది అని అర్థం. ఈశ్వరుడు అంటే తాను పరిపాలించడానికి, పూజించడానికి, అనుభవించడానికి మరొక వస్తువు, ద్రవ్యం ఏదైనా ఉండుంటే అప్పుడు ఆయన్ని ఈశ్వరుడు అంటాం. దానిని శక్తి అంటాం. అతడి జీవితం కావచ్చు, అతడి వస్తు సంపద కావచ్చు, అతడి భావనలు కావచ్చు, ఇదంతా ఈశ్వరీయమైనవి, లేకపోతే ఐశ్వర్యమైనవి అని అర్థం. అనువాదకులు ఈ విధంగా దాన్ని అలా రాశారు. భగవంతుని యొక్క ఈ పదార్థాలకి ఎన్ని వందల రకాల శక్తులు ఉంటాయో, ఎంతటి బలవంతుడైనప్పటికీ, శక్తివంతుడైనప్పటికీ నా చిత్తం కూడా వీటి ద్వారా మోహంలోకి ప్రవేశపెట్టబడింది అని చెప్పి అన్నారు. అది సంగతి.